ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉంటే మనకి ఏం తక్కువ అండి. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనతో ఉంటే మనం దేనికి బాధపడాలి, దేనికి ఇబ్బంది పడాలి, దేనికి చింతపడాలి? మన దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు, స్థిరపరిచేటువంటి దేవుడు, ఆయన సేవలో విరిదిగా వాడుకునేటువంటి యేసుక్రీస్తు వారు మనతో ఉంటే మనం దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే అలా పరిశుద్ధంగా ఉంటామో, ఎప్పుడైతే నీతిగా న్యాయంగా జీవిస్తూ ఉంటామో, మనము దేవుడైన యెహోవా అంటే యేసుక్రీస్తు వారి చేతుల్లో మనం కాపాడబడేటువంటి బిడ్డలుగా ఉంటాం. మనము మనుషులైన మనం అనేక వాటికి చింతిస్తూ ఉంటామండి. ఈ లోకంలో కరోనా వచ్చింది. కరోనా వైరస్ వచ్చినప్పుడు మనము చనిపోయిన వాళ్ళ గురించి భయపడి బాగున్న వారి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారండి. వాళ్ళు బాగలేక చనిపోయే వారి కాడికి సంఖ్యలో మనం చూసుకుంటే భయపడి చనిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనకి తోడై ఉంటే మనం దేనికి భయపడి? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు తోడుగా ఉన్నాడండి. బైబుల్లో 300 సార్లు భయపడద్దంటే రోజుకు ఒక మారుగా దేవుడు భయపడద్దని చెప్తున్నప్పుడు మనము మనుషులకు భయపడుతున్నాం, అధికారులకు భయపడుతున్నాం, ఈ లోకంలో కనబడే సాతాను పట్టిన మనుషులకు భయపడుతున్నాం. బ్లాక్ మ్యాజిక్ అని, వైట్ మ్యాజిక్ అని వీటికి భయపడుతున్నాం. కానీ సృష్టించిన సృష్టికర్తకి దేవుడి దగ్గర మనం భయం చూపించలేకపోతున్నాం, మనం భక్తి చూపించలేకపోతున్నాం. మనకి దేవుడి తోడు చాలా అవసరం అండి. మన శరీరము దేవుడికి ఆలయమై ఉంది కాబట్టి ఈ ఆలయంలో ఉంటే దేవుడైనా ఉండాలి, లేదా సాతానైనా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడు వాక్యానుసారంగా జీవించకుండా మన పాప మార్గంలో నడిచి, సాతాను మార్గంలో నడిచి మనం ఈ లోకంలో తప్పుడు మార్గంలో నడుస్తుంటామో అప్పుడు ఈ శరీరంలో సాతాను ఉంటుంది. అంటే ఈ శరీరం సాతాను ఉండేటువంటి ఆలయంగా మారిపోతుంది. అప్పుడు మనం చేయరాని తప్పులు చేస్తాం, చూడరాని చూస్తాం, మాట్లాడిన మాటలు మాట్లాడేసి మనం చాలా ఇబ్బందులు పడతామండి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మన పరిశుద్ధులను యేసేని సేవిస్తున్నాం, దేవుని బిడ్డలని చెప్పుకునే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలా, మన ఆలోచన పరిశుద్ధంగా ఉండాలా. మనం మంచి ఆరోగ్యంగా బ్రతకాలంటే, మనం పరిశుద్ధంగా చూడాలంటే, పరిశుద్ధమైన మనసు ఉండాలంటే ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా బ్రతకాలో దేవుని వాక్యము, దేవుడు అనేక భక్తుల్ని మనకి రోల్ మోడల్గా చూపిస్తున్నారండి. తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష ఉంటుంది, వాళ్ళు మంచిగా జీవిస్తే దేవుని క్షమాపణ అడిగితే దేవుడు వాళ్ళని క్షమించి అలా మార్చాడు. అయితే దేవుడు మనసు ఏం మారలా. దేవుడు మొదటివాడు, కరెక్ట్వాడు, జీవించే దేవుడు ఒకటేలాగా ఉన్నాడండి. మనుషులైన మనము పాపం పెరిగిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది, మనుషులు మోసాలు పెరిగిపోతున్నాయి, మానభంగాలు పెరిగిపోతున్నాయి, డ్రగ్స్లు పెరిగిపోతున్నాయి. చిన్న బిడ్డ మొదలుకొని తెరిసిన బిడ్డ కానించి వ్యసనాలు అయిపోతున్నారు, చెడ్డ మాటలు బూతులు మాట్లాడుతున్నారు, సాతాను మార్గంలో నడుస్తున్నారు, దేవుడు తోడు వదిలిపెట్టేస్తున్నారండి. మనం అలా ఉండకూడదండి. మనం దేవుడు హస్తాన్ని, ఆయన కుడి హస్తాన్ని పట్టుకొని దేవుడు మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉంటాడు. మనము దేవుడు లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోవాలి, దేవుడు మన రైట్ హ్యాండ్ పట్టుకుంటాడు. మన తండ్రి ఈ లోకంలో ఎలా నడిపిస్తాడో ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు తోడు మనకు కావాలి నడిచేదానికి. ఈ లోకంలో మనుషుల్లాగా మనకు సమస్య వచ్చినప్పుడు వెనకాల నుంచి సమస్యలు తోసివేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. మన సమస్యలు, మనం ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం తట్టుకోలేని శ్రమ అయితే మన మీదకి రానివ్వడు, కానీ ఆ శ్రమను జయించే శక్తిని ఇస్తాడు. మంచి మార్గాలు, మనకు అన్ని మార్గాలు మూసుకోపోయినా కూడా మనకు మంచి మార్గము, సులువైన మార్గాన్ని చూపించే ఆ సాతాన్ని జయించే శక్తిని కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి మనకు దేవుడు తోడు కావాలి. మనం ఈ లోకంలో మనుషులు తోడు ఎంతవరకు అంతవరకే. వాళ్ళు సహాయం చేస్తారని లాస్ట్లో వాళ్ళు చేయమని చెప్పి వెళ్ళిపోవచ్చేమో. అయితే దేవుడు తోడు అలా కాదండి. దేవుణ్ణి ఎంతైనా నమ్మొచ్చు, ఆయన నమ్మదగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది.
మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ లోకంలో అధికారులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అంటే దేవుడు ఎంత మేలు చేసేటువంటి దేవుడు. తన బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు. తన బిడ్డలు ఎలా చూస్తున్నారో, తన బిడ్డలు ఎలా మాట్లాడుతున్నారు, తన బిడ్డల నడక ఎలా ఉందని దేవుడు కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉన్నాడండి. ఇంత గొప్ప దేవుడు, ఇంత పరిశుద్ధమైన దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడిని మనం పెట్టుకొని మనం ఎందుకు తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నాం? మనం ఎందుకు ఇంకా దేవుడి పైన విశ్వాసం ఉంచకుండా, దేవుడు నాకు తోడు లేదులే, దేవుడు అనేవాడే లేదులే, దేవుడు నాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నాడు అని మనుషులు అంటారండి. దేవుడు ఎవరికి అన్యాయం చేయండి. మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు మనల్ని తరుముతూ ఉంటాయి. కాబట్టి మనం ఏమేం చేసామో మనం మనుషులమైన మనం కాబట్టి మనకు తప్పు చేస్తే మనకు కనబడదు. మనకు తప్పు అని ఇతరులు చెప్పినా కూడా అది మనం కప్పిపుచ్చుకుంటాం. ఏమంటే అది మనం కరెక్ట్ అనుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడైతే మన తప్పులు మనము దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెడతామో, దేవుడు ఒకరి పక్క ఒకలాగా, మన పక్క ఒకలాగా కాదండి. దేవుడు పార్షియాలిటీ చూపించడం. అందరం ఆయన బిడ్డలమే, అందరం ఆయన పాలించే ప్రజలమే, అందరూ ఆయన చేతుల్లో ఉండే గొర్రెలమే. ఆయన మన ప్రధాన కాపరి. ఈ లోకంలో అనేక సేవకులు రావచ్చు, అనేక కాపర్లు ఉండొచ్చు, దొంగ కాపర్లు కూడా ఉండొచ్చేమో, కానీ మన ప్రధాన కాపరి ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఈ లోకంలో కాపర్ల వైపు వాళ్ళకి వీళ్ళకి ఫ్యాన్స్ కాదు, కానీ మనం యేసుక్రీస్తు వారి సేవ చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనము దేవుడు మార్గంలో నడిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనకు మనుషులు తోడు లేకుండా పోవచ్చు. ఈ లోకంలో గొప్ప గొప్ప వారు మనకి ఏదైనా సహాయం చేస్తామని మళ్ళీ వాళ్ళే మనకు వ్యతిరేకులయ్యి మనకు అడ్డుపుల్లలు వేసినా కూడా మన దేవుడు మనకు తోడై ఉంటానని అన్నారండి. ఈ లోకము దేవుడు పాదపీఠమైంది. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, మనుషుల నాశకారంధ్రంలో జీవాత్మ ఊసిన దేవుడు మనకు తోడై ఉంటే మనము ఎవరికి భయపడాలి? సాతాన్ని మనం నలిపినట్లుగా నలిపేసే శక్తి మనం పొందుకుంటాం. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలండి. మన ఆలోచన తీరు దేవుడి పైన ఉండాలా. మన నోటి మాటలు దేవుని గురించే మాట్లాడాలా. బయటికి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడదాము. దేవుణ్ణి, కొంతమంది అయితే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేసి అనేక మంది దేవుణ్ణి దూషిస్తూ దేవుణ్ణి ఎంతగానో ఎగతాళి చేస్తారు. అలాంటి వారికి దేవుడు అన్నీ చూస్తున్నాడు. అలాంటి వారికి వాళ్ళు ఏది విత్తుతారో అది కోస్తారు. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, అయ్యా స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మాకు తోడుగా ఉంటున్న దేవా, మమ్మల్ని విడిపిస్తున్న దేవా, మాకు సహాయం చేస్తున్న దేవా, మా శ్రమలన్నీ తీసివేస్తున్న మా నాయన, మమ్మల్ని ఆదుకుంటున్న దేవా, ఆదరిస్తున్న దేవా, జ్ఞాపకం చేసుకుంటున్న మా తండ్రి, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మమ్మల్ని కాపాడమని అడుగుచున్నామయ్యా. దుష్టుడు, దుర్మార్గుడు, సాతాను, అపవిత్రుడు మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాలి, శోధించాలి, బాధ పెట్టాలి, మమ్మల్ని ఎంతగానో శ్రమలకు లోంచాలని సాతాను చూస్తున్నాడు ప్రభువా. అయ్యా మనుషులతోనే వెతుక్కుంటున్నారయ్యా. వాళ్ళు చేస్తామని లాస్ట్లో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయేటువంటి మనుషులను ఆశ్రయించకుండా దేవా, ముఖ్యంగా మిమ్మల్ని ఆశ్రయించే శక్తిని దయచేయండి అయ్యా. ముఖ్యంగా మీ మార్గంలో నడిచే శక్తిని దయచేయండి అయ్యా. ముఖ్యంగా మీ నామాన్ని మహిమపరిచే శక్తిని, మీ నామాన్ని గొప్ప చేసే శక్తిని మాకు దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాను. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. యవన వయసులో కాడి మోట నరులకు మేలు, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీ కాడి మోసినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నా ప్రార్థన దయతో ఆలకించమని మీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. అదే విధంగా చనిపోయిన వాళ్ళ గురించి అయితే కాదు, కానీ వాళ్ళు బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు, పోలీసుని జ్ఞాపకం చేసుకోండి. చనిపోయిన వాళ్ళని అయితే మేము తిరిగి చూడలేం. గాయం రేపేది మీరు, గాయం కట్టేది మీరు, వాళ్ళ బాధను అయితే తీసివేయండి. కానీ అదేవిధంగా క్రైస్తవులు అయితే చనిపోతే రెండోసారి చూస్తామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ఒకసారి సహాయం దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాను ప్రభువా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వాళ్ళని కాపాడండి. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలా. బిడ్డలు లేకుంటే బిడ్డలు దయచేసి వాళ్ళు గర్భఫలాలు ఆశీర్వదించి క్రీస్తు బండ పైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదానికి సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దైందు వర్ధినలా ప్రభువా. ముఖ్యంగా మీ దయ
దినదిన వర్ధిల్లి మీ మార్గంలోకి నడిచి మీ నీటి బాప్తీసం తీసుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి అనేక మంది హృదయాలు మార్చండి అయ్యా, అనేక మంది జీవితాలు మార్చండి ప్రభువా, అనేక మంది దేవ మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా, అనేక మంది సర్వసత్యంలోకి రావాలి ప్రభువా. యవనస్తులను వాడుకోండి, యవనస్తులు తమ జీవితాన్ని మీకు సమర్పించుకునే దానికి సహాయం దయచేయమని అడుగుతున్నారు. ఈరోజు ప్రయాణమై బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఏ వాహనంలో ప్రయాణిస్తున్నా మీ కంచెను ఉంచండి. ఈరోజు పరీక్షలు జరుపుకొని పరీక్షలు రాసేటువంటి ప్రతి ఒక్క బిడ్డ పబ్లిక్ పరీక్షలు కావచ్చు, ఏ పరీక్షలైనా వేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రెస్ చేసి రక్షించమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెన నింపమని ప్రజలైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్